బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దంసలాపురం గ్రామంలో మున్నేరులో ఈతకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఇక నీటిగుంట నుంచి వారిని వెలికి తీశారు. మృతులు ఎస్జిటి కాలేజ్ వద్ద ఉన్న గుడిసెల్లో ఉంటున్న లోకేష్, హరీష్, గణేష్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దంసలాపురంలో గ్రామంలో మున్నేరులో ఈతకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. నీటిగుంట నుంచి వారిని వెలికి తీశారు. మృతులు ఎస్బీఐటీ కాలేజ్ వద్ద ఉన్న గుడిసెల్లో ఉంటున్న లోకేష్, హరీష్, గణేష్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, అసలు ఎలాంటి ఖమ్మంలో దంసలాపురంలో విషాదం చోటు చేసుకుంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సంపత్, ఖమ్మం నగరంలో విషాదకరమైనటువంటి సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. మనకు ఖమ్మం హార్వెస్ట్ స్కూల్ పక్కన ఉన్నటువంటి గుడిసెలో నివాసం ఉంటున్నటువంటి ఈ యొక్క అంటే మామూలు మధ్యతరగతి ఆముదాల చిరంజీవి అనేటువంటి వ్యక్తి ఈ దంసలాపురం దగ్గర గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం నిర్మించినటువంటి గుంటలు ఉన్నాయి. ఆ యొక్క పిల్లర్ గుంటల దగ్గర చేపలు పట్టడం కోసం అని చెప్పి తండ్రి పోయాడు. ఆ తండ్రి తను పోతూ తన యొక్క ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకుని పోయాడు. పిల్లలతో పాటు ఇంటి పక్కన ఉన్నటువంటి బాణోత్, గణేష్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క అబ్బాయిని కూడా తీసుకుని పోయారు. సరే, ఆ పక్కనే ఉన్నటువంటి గుంటలో, పిల్లర్ గుంటలో వీళ్ళు ఈత కొట్టడం కోసం పోవడం, అది పెద్దది కావటం, పిల్లర్ కోసం తీసినటువంటి గుంట కావడం తోటి పిల్లలు దాంట్లో మునిగిపోవడం జరిగింది. ఎంత ఘోరమైన సంఘటన అంటే ఇది టోటల్ గా గ్రీన్ ఫీల్డ్ హైవే యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మున్నేరులో తీసినటువంటి గుంట, మున్నేరు ఇప్పుడు రేపొద్దున వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ మున్నేరు అంటేనే ఎక్కువగా ఉంటుంది వరద. ఆ సమయంలో అంత పెద్ద గుంటలు అంటే పిల్లర్ కోసం అన్నప్పుడు చాలా లోతు తీస్తారు. దానికి సంబంధించినటువంటి బారికేడ్లు పెట్టి అక్కడికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత హైవే అథారిటీస్ ఉంది. కానీ ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల సాధారణ గుంటగా భావించి వీళ్ళు ఈత కొట్టడం కోసం పోవడం జరిగింది వాళ్ళు. ఓకే, రైట్. శ్రీధర్, ఇప్పుడు ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఇది మొత్తానికి కూడా గ్రీన్ అధికారుల యొక్క నిర్లక్ష్యంగానే వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క హృదయ విదారకమైనటువంటి సంఘటన చూసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే హాలిడేస్ అంటే సెలవులు వచ్చాయి, ప్రశాంతమైన వాతావరణం, చల్లటి వాతావరణం వచ్చేసింది. కొద్దిగా గొప్ప ఎండ నుండి ఉపశమనం కోసం అని చెప్పి స్వతహాగా పల్లెటూరుకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మామూలు మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఈ ఉన్నత శ్రేణి వాళ్ళు స్విమ్మింగ్ పూల్కి వెళ్తారు. మధ్యతరగతి వాళ్లకు ఇటువంటి ఏర్లు, ఇటువంటి వాగుల దగ్గర ఉన్న నీళ్ళనే స్విమ్మింగ్ పూల్ గా భావించి ఈత నేర్పడానికి కూడా తల్లిదండ్రులు తీసుకెళ్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరగడం, ఒకే ఇంటిలో తండ్రి చూస్తుండగానే ఇద్దరు కొడుకులు కూడా మరణించడం చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన అని చెప్పి చెప్పుకోవచ్చు భార్గవ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీధర్.